నమస్తే మన ఆంధ్ర తెలంగాణ మార్ట్ 24 న్యూస్ కి స్వాగతం. నా పేరు దేవి. నేటి వార్తలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సత్తుపల్లిలో తెలంగాణ బీసీ జేఏసీ బంద్ విజయవంతమైంది. రాష్ట్ర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమణి, రాష్ట్ర నాయకులు డాక్టర్ మట్ట దయానంద్ మరియు అఖిల పక్ష నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని నేతలు స్పష్టం చేశారు. సత్తిపల్లి పట్టణంలో భారీ బైక్ ర్యాలీ, ధర్నాతో బీసీ రిజర్వేషన్లకు మద్దతు తెలిపిన నేతలు బీసీ బంద్తో కేంద్రానికి కనువిప్పు కలగాలి అని పిలుపునిచ్చారు. నాయకులందరూ కూడా ఉదయపూర్వక నమస్కారం. ఏదైతే ఈ రోజు కాంగ్రెస్ చిత్తశుద్ధితో అసెంబ్లీలో 42% రిజర్వేషన్ ని ప్రకటించిందో దాన్ని అమలుకై చిత్తశుద్ధితో మనం కోర్టులు కూడా వెళ్ళడం జరిగింది. కోర్టులో కూడా చెక్ అయినా కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళి దాన్ని సాధించాలనే ఉద్దేశంతో పోరాడుతుంటే అక్కడ కూడా మనకి చెక్ ఎదురైంది. అయినా సరే ఈ రోజు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ సుప్రీంకోర్టులో అప్లై చేసి ఈ 6 వారాలలో మన వాదన వినిపించాలని ఒక బలమైన దృఢసంకల్పంతో పనిచేస్తుంది. కాబట్టి బీసీలకి వెన్నెట్టి నడిచే కాంగ్రెస్ పార్టీకి మీరందరూ కూడా రాబోయే కాలంలో సపోర్ట్ చేయాలి. రాబోయే ప్రతి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి అన్ని పార్టీలు సపోర్ట్ చేసి బీజేపీని ఓడించాలి. ముఖ్యంగా బీజేపీ ఉద్దేశం ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఈ పోరాటం భారతదేశం మొత్తాన్ని కూడా వ్యాపించిందని ఒక భయంతో వాళ్ళు భయపడే ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ రిజర్వేషన్లు ఇవ్వకుండా వాళ్ళు అడ్డుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ బీజేపీ నాయకులు డబుల్ ఇంజిన్ అంటారు. అంటే డబుల్ ఇంజిన్ అర్థం ఏంటి? రాష్ట్రంలో ఒకటి కేంద్రంలో ఒకటి. ఇక్కడ మద్దతు ఇచ్చినట్టు అంటారు, కేంద్రం నుంచి దాన్ని ఆఫ్ చేస్తారు. కాబట్టి మీ డబుల్ ఇంజిన్ సర్కార్ని ఆఫ్ చేసి ఒకే ఇంజిన్ తో బీసీకి మీరు భద్రత పలకాలని చెప్పి మీ అందరూ కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరూ కూడా ఉదయం జై కాంగ్రెస్, జై రేవంత్.